నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును మిమ్మును మించిన హిత్తీయులు, గిర్గాషీయులను, అమోరీయులను, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను మీ ఎదుట నుండి స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మనము ఈ 7 జాతులలో ఒక జాతి అయిన యెబూసును గురించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం. ఇంకా యెబూసు యొక్క స్వభావంలో ఉన్నామా ప్రబలలో సమీపించే సమయం వరకు కూడా, లేక యెబూసును మనము విడిచిన వారముగా ఉన్నామా? ఎలా ఆరాధించారో నాకు తెలియదు, కానీ మోయాబు యొక్క స్వభావము విడిచిపెట్టకుండగా ఎంత అద్భుతమైన పదజాలములను ఉపయోగించి మనము ప్రభుని ఆరాధించినప్పటికీ మన ఆరాధన బూడిదలో పోసిన పన్నీరే. ఎందుకంటే అక్కడ రాయబడింది మోయాబు నుండి వచ్చిన స్త్రీ. అంటే మోయాబుని ఏం చేసింది? విడిచింది. మోయాబును విడిచిపెట్టకుండగా ఇంకా మోయాబు లక్షణాలే కలిగి ఉండి ఆరాధిస్తే ఆ ఆరాధన ప్రభుకు అంగీకారం కాదు. అది మొదటిది. ఇప్పుడు మనం చదువుకోయే భాగం ఏంటంటే, ఇక్కడ 7 జాతుల వారిని నిర్మూలన చెయ్యాలి, వెళ్ళగొట్టాలి అని రాయబడింది. ఒకవేళ ఈ భాగాన్ని మత ఛాందస్తముతో కొట్టుకుంటున్నటువంటి వ్యక్తులు కనుక చదివితే, బైబిల్ దేవుడు ఒక ఉన్నది, ఆ యెబూసీలను ఎందుకు నిర్మూలన చేయమన్నాడు 7 జాతుల వారిని? కాబట్టి బైబిల్లో తప్పుడు సంకేతాలు ఉన్నాయి, అశ్లీలత ఉంది, ఈ బైబిల్ని బ్యాన్ చేయాలి, ఇది ఎవరికి ఉపయోగం లేదు అనే మూర్ఖులు ఇప్పుడు విరాజిల్లుతున్నారు మన దేశంలో. అసలు బైబిల్లో యెబూసీలను ఎందుకు నిర్మూలన చేయమన్నాడో అనే కాన్స్ట్రక్ట్స్ వారికి తెలీదు. ఏ సందర్భంలో చెప్పాడో వారికి తెలీదు, ఎందుకు చెప్పాడో తెలీదు. ఎందుకంటే వారికి అక్షర జ్ఞానము మాత్రమే ఉంది. ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలన్నిటికీ చూస్తే బైబిలు అక్షర జ్ఞానము కాదు, బైబిలు ఆత్మ సంబంధమైనది. నాకు అర్థమైంది. ఎందుకు అంటే భారతదేశము
ప్రపంచ దేశంలో ఎంతో నిష్ట గరిగిష్ట దేశం. అంత మాత్రమే కాదు, భారతదేశము ఎంతో ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం, ఎన్నో విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కలిగినటువంటి దేశం. వ్యవసాయ రంగంలో దాదాపు 60 నుంచి 70% కలిగినటువంటి దేశం. ఆసియా ఖండంలో పెద్ద దేశం కూడా ఒక మాటలో చెప్పాలంటే భారతదేశమే. కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని ఏమని పిలవాలో, హాఫ్ నాలెడ్జ్ అనాలో, అసలు నాలెడ్జ్ లేదనాలో, వాళ్ళకి బ్రెయిన్ ఉందనాలో తలలో, అసలు అరికాల్లో కూడా లేదనాలో నాకు అర్థం అవట్లా. యేసుక్రీస్తుకి భారతదేశానికి ఏంట్రా సంబంధం అనేవాళ్ళు లేకపోలేదు. ఒకవేళ మీలో కూడా అలా అనుకునే వాళ్ళు ఉంటే ఈ మాటలు నీ కొరకే. ఒకవేళ నువ్వు సత్యాన్వేషకుడుగా సత్యాన్వేషకురాలుగా కూడా ఉంటే ఈ మాటలు నీ కొరకే. ఢిల్లీకి గద్వాలకు ఏంట్రా సంబంధం అన్నారు అనుకో, అది ఎంత బుద్ధిహీనతనో, ఆసియా ఖండానికి భారతదేశానికి సంబంధం ఏంటంటే కూడా అంతే బుద్ధిహీనత. బెత్లెహేమ్ అనే భూభాగము ఆసియా ఖండంలో ఉంది, భారతదేశం కూడా ఆసియా ఖండంలోనే ఉంది. కొంతమంది అంటున్నారు యేసు అనే సిమ్ము భారతదేశంలో పనిచేయదని. మరి విదేశాలకు అన్నిసార్లు ఎందుకు వెళ్ళొస్తున్నారో అంటే ఎవరిని ఎలా పోల్చాలో కూడా తెలియట్లే కొంతమందికి. ఎందుకు అంటే భారతదేశంలో 4 వేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, రామాయణము, భారతము, భాగవతము, కథలుగా ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నటువంటి విధానం. కోట్ల సంవత్సరాల నుంచి మా సంస్కృతి సాంప్రదాయం ఉంది అని ఎవరైతే మూర్ఖంగా అనుకుంటున్నారో వారికి బైబిల్ సత్యాన్వేషణకులకు చెప్పే మాట ఏంటంటే, కేవలము భారతదేశము సింధు నాగరికత 5000 సంవత్సరాల చరిత్ర మాత్రమే కలిగి ఉంది. 3000 సంవత్సరాల క్రితం దానికి హడప్ప నాగరికత అనే నామకరణం చేయబడింది. సింధు నది పరివాహ ప్రాంతంలో అది విరాజిల్లింది. ఆ నది నిర్మాణము, ఆ నాగరికత హగ్గర్ గాగర్ అనే నది పరివాహ ప్రాంతంలో వారు అద్భుతమైనటువంటి డిజైనర్గా ఆ నాగరికతను నిర్మించుకుంటూ వచ్చారు. మరి కోటాను కోట్ల సంవత్సరాలనే చరిత్ర సింధు నాగరికతకే లేదు. ఎందుకు అలా చెప్తున్నారో నాకు అర్థం అవట్లా. ఒక ఆయన అన్నాడు, మా దేవుడు పట్టు వస్త్రాలు ధరించాడు. ఆఫ్టర్ ఆల్ 2 చెక్కల మీద వేలాడి ఒక చున్నీ వేసుకున్నాడు. ఎవడేసుకుంటారా చున్నీ? ఎంత బుద్ధిహీనుడో మూర్ఖుడో చూడండి. వాడనాలో భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతీయుడిగా సహోదరుడు అనాలో అర్థం అవ్వట్లేదు నాకు. ఎందుకంటే ఈరోజు మనము మా తెలుగు తల్లికి అని పాట పాడుతున్నామంటే దానికి టంగుటూరి సూర్యకుమారి గారు చాలా ప్రామాణికం. వందే మాతరం అని పాడుతున్నామంటే దానికి బల్కించంద్ర చటర్జీ గారు చాలా ప్రామాణికం. ప్లీనర్లో మనం గమనిస్తే జనగణమన పాడుతున్నామంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ప్రామాణికం. ఇక మనకు తెలియంది ఏంటంటే ప్రతిజ్ఞ ప్రతిరోజు చేస్తారు. దాని రచయిత మన పేరు చాలామందికి తెలియదు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారని తెలంగాణ వాస్తవుడు. ప్రియులారా గమనించండి, ప్రతి హిస్టరీ మనం తెలిసి ఉండాలి. ఏ గ్రంథమైన ప్రామాణికం మన దగ్గరకు వస్తే సిద్ధాంతపరంగా మనం అతన్ని ఎదుర్కోవాలి. యేసుక్రీస్తు స్వార్థకు వచ్చామంటే యేసు దేవుడు నమ్ముకోండి అంటే ఎలవై పని చూసుకుపో, అటున్నారు పో మీ వాళ్ళు అంటాడు వాడు. నా దగ్గర అనలేడు. నీ గ్రంథం ఏంటి, నీ ప్రామాణికత ఏంటి అని అడుగుతా నేను.
ఏ గ్రంథాన్ని ఏ ప్రాణికమానికం తీసుకొని వస్తావో అని అడుగుతాను. పట్టు వస్త్రం అనేది అసలు పట్టు భారతదేశానికి చెందింది కాదు, అది చైనాకు చెందింది. 2000 దాదాపు 500-600 సంవత్సరాల క్రితం చైనా నుంచి దేశం అది దిగుమతి చేసుకుంది. ప్రియులారా గమనించండి, భారతదేశం అనేది ఇక్కడ ఒరిజినల్గా చెప్పాలంటే సనాతనము అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు మార్పు చెందనిది అని అర్థం. ఒకవేళ సనాతనమును చెప్పుకునే అర్హత మూడిటికే ఉంది. ఒకటి క్రైస్తవ్యం, 2 బౌద్ధం, 3వది ఇస్లామీ. వాటిలో మార్పు లేదు. అలాగనుకుంటే సిక్కిజం ఎక్కడి నుంచి వచ్చింది, జైనిజం ఎక్కడి నుంచి వచ్చింది? సనాతనం అనడానికి ఆధారాలు లేవు. 2 సనాతనం అనే పదం వాడేవారికి ప్యాంట్ వేసుకోకూడదు. 3 సనాతనం అనే పదం వాడేవారు నది సముద్రం దాటి బయటికి వెళ్ళకూడదు. చూసారు ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో? చాలామందికి తెలియదు. పెద్ద పెద్ద పుస్తకాలు చదివి పిహెచ్డీలు చేస్తారు, మంచిదే, దేవుని స్తోత్రం. కానీ బైబిల్లో ఉన్న సారాంశం చదవండి. నాకు ఈ గ్రంథం నేర్పించిన అనుభూతులు వేరు. ఈ గ్రంథం నాకు ప్రతి వ్యక్తిని స్వాగతించు. ఈ గ్రంథం నాకు మతంతో కానీ కులంతో కానీ సంబంధం లేదు. నువ్వు జస్ట్ హ్యూమన్ బ్రింగ్, నువ్వు ఒక మనిషివే, నీది ఒక మానవ జాతి, అది నీకు ప్రామాణికమని నాకు నేర్పింది. ప్రియులారా, నాకు ఇలా అర్థమవుతూ వచ్చింది. ఒకవేళ పుడితే మనం స్త్రీగా పురుషుడిగా పుట్టాం అంతే. అంతే తప్ప మతము అనేది కులము అనేది బైబిల్లో లేదు. బైబిల్ లేని దాన్ని ఎందుకు మనం రుద్దుకుంటున్నాం? అలా రుద్దుకుంటున్నాము, అది వాడుతున్నామంటే నీకు నిజమైన రక్షణ మారుమనసు రాలేదు. అంటే యేసుక్రీస్తు శిలువ కార్యం నువ్వు వ్యర్థపరుచుకుంటున్నావు. వారు జీవాధిపతిని చంపిరి అని ఒక్కసారే నువ్వు అనునిత్యము చంపుతున్నావు, యేసుని సిలువేస్తూనే ఉన్నావు. ఇలాంటి భావజాలం ఉన్నప్పుడు కులము అనే విధానం ఆ 4 వేదాల్లో ఒక వేదమైన 95వ అధ్యాయంలో 10వ సూక్తంలో రాయబడినటువంటి మాట. దేవుడు కూడా అంటవరాని వానిగా చేసింది. ఎందుకో నాకు తెలియదు ఆ గ్రంథం, మీరు కావాలంటే వారిని అడగండి. ఎందుకంటే శూద్రుడు పాదములో నుండి పుట్టాడంట. మరి శూద్రుడు నుంచి మళ్ళీ అతిశూద్రుడు ఎలా వచ్చాడో, పంచముడు ఎలా వచ్చాడో, అలాగనుకుంటే భగవంతుణ్ణి మనము తాకే స్థలము పాదమే. నేను అనుకుంటాను శూద్రుడు పరిశుద్ధుడని నాకు అర్థమైంది. ఎందుకంటే భగవంతుడు ఎక్కడి నుంచి పుట్టాడు? పాదం నుంచి పుట్టారు. కాబట్టి మనం పాద పద్మంలోనే చేరుతాం. ఇది నా అభిప్రాయం. అంత మాత్రమే కాదు, ఇంకా మనం గమనిస్తే పాదమునకు చాలా విలువనిచ్చింది బైబిల్. ఇంకా మనం గమనిస్తే అక్కడ చూస్తే దేవుడు కూడా ఏమైనట్టుగా అర్థమవుతుంది. సగం దేవుడు పవిత్రుడు, సగం దేవుడు శూద్రుడు పుట్టాడు. కాబట్టి అది అపవిత్రమైంది అంటున్నారు. కాబట్టి జాతి శూద్ర జాతి. ఒకరోజు ఢిల్లీలో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఐ యామ్ శూద్ర హై, హిందీ పర్ఫెక్ట్గా మేము శూద్రులం అని చెప్పాడు. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, నేను ఎందుకు యేసు వైపు వెళ్ళాను, యేసుకు ఎందుకు సలాం చేసి గులాం అయ్యానంటే, ముందు నేను పీఠాధిపతి అవ్వాలనుకున్నా. అప్పుడు నా అన్వేషణలో 10 సంవత్సరాలు అవన్నీ అధ్యయనం చేశాను. ఆత్మానం శరణాగత వత్సల, ఆత్మ అయిన దేవుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పింది. కానీ ఆత్మ ఎవరో చెప్పలేదు. అందుకని నేను మరలా ఈ దేశాన్ని మొఘలులు పాలించారు కనుక నా దృష్టి మళ్ళీ అటువైపు వెళ్ళింది. ఇస్లామీ వైపు వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, ఇస్లామీలో అసలు రక్త ప్రోక్షణం అనేదే లేదు.
పాపక్షమాపణ లేదని దాని అర్థం అనిపించింది నాకు. ఎందుకంటే ఖురాన్లో మహమ్మద్ సల్లుల్లా సలాం అని బహువచనం పిలుస్తారు, దేవుణ్ణి మాత్రం అల్లాహ్ అని ఏకవచనం పిలుస్తారు. ఖురాన్లో 114 సూరాలు అంటే అధ్యాయం మన భాషలో, 6236 ఆయత్తులు అంటే వచనాలు, 86,430 పదాలు, 3,23,760 అక్షరాలు కలిగిందే ఖురాన్. ఎక్కడ కూడా ఒక్క వాక్యం కానీ ఒక్క పదం కానీ పాప క్షమాపణ కొరకై రుధిరము చిందించాలా అనే మాట లేదు. మరి ఎందుకు రాసుకున్నారో మనకు తెలియదు. అలా కాపీ అని చెప్పాలా, కాపీ అని చెప్పకూడదో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మహమ్మద్ సల్లుల్లా సలాం గారు క్రీస్తు శకం 570లో పుట్టాడు. క్రీస్తు శకం 632 లేక 34లో ఆయన శరీరం విడిచాడు. ఒక యూదురాలు మేక మాంసంలో విషం పెడితే అది తిని తన తనువు చాలించాడు. ఆ తర్వాత ఎప్పటికో అతని అనుచరుల చేత సేకరించి రచించబడినటువంటి గ్రంథం ఖురాన్. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం చూస్తే యేసుని వారు ఒక దాసుడిగా, మిరియాం కుమారుడిగా ప్రకటిస్తారు. రెండవ రాకడలో అల్లా రాడు ఆ ఖురాన్ ప్రకారంగా. రెండో రాకడలో ఈ భూమి మీదకి మహమ్మద్ సల్లుల్లా సలాం గారు కూడా రారు. ఎవరు వస్తారో తెలుసా? ఈసా సలాం వస్తాడు, అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు. చూడండి ఎంత విడ్డూరమో. ప్రియులారా మనం గమనిస్తే ఇక్కడ మనం అధ్యయనం చేస్తే ఎందుకు ఈ జాతి చరిత్ర ఏంటి, ఈ యబూసీలేంటి, వారి తండ్రి ఎవరు, వారి తాత ఎవరు, వారి ముత్తాత ఎవరు, అసలు ఈ 7 జాతులు ఎందుకు నిర్మూలన చేయమన్నాడు? ఒకవేళ మనము కూడా ఆ జాతిలో ఉన్నామా? వాళ్ళ నాన్నగారు ఎవరో ఒకసారి వెళ్ళి చూద్దామా? రండి మన పాఠం దగ్గరికి. ఆదికాండం 10వ అధ్యాయం. జలప్రళయం తర్వాత 10వ అధ్యాయం నుండి మనకి హిస్టరీ అంతా దొరుకుతుంది. 10వ అధ్యాయం పూర్వము మనకు పెద్ద హిస్టరీ దొరకదు. ఆదికాండం 10వ అధ్యాయము చదవండి, 19వ వచనం అనుకుంటా. 25 చదువుతారా డైరెక్ట్గా? ఆదికాండం 10వ అధ్యాయము 15 చదవండి. కనాను తన ప్రథమ కుమారుడగు సిదోనును, హేతును, యెబూసీలను, అమోరీలను, గిర్గాషీలను, ఇవీలను, ఆర్కీలను, సీనీలను. కాబట్టి ఆ పేర్లు పలకడానికి కూడా నాకు చాలా కష్టమవుతుంది. ఇక్కడ యెబూసీల తండ్రి ఎవడంటే కనాను అని అర్థమైంది. ఏమని అర్థమైంది మనకు? కనాను అని అర్థమైంది. ఇంతకీ కనానీయులు ఎవరు అని కనుక మనం క్వశ్చన్ వేస్తే 9వ అధ్యాయము ఆదికాండం 25వ వచనాన్ని చదవాలి. కనాను గురించి ఏం రాయబడింది? కనాను అంటే యెబూసీలు ఇప్పుడు ఎవరని అర్థం? శపించబడినటువంటి వారు. ఈ 7 జాతులను దేవుడు ఎందుకు నిర్మూలన చేయమన్నాడు? అక్కడ కనానులో అని గమనిస్తే కనాను అనేది ఒక భూభాగము, ఇక్కడ కనాను అనేది ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడ పదాలు చూస్తే మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. ఒక అబ్బాయి నన్ను అడిగాడు, ఏమండి పౌలు ఎబ్రీడా అని అడిగాడు. అవునన్న. పౌలు పరిచయుడా అని అడిగాడు. అవును అన్న. పౌలు రోమీడా అని అడిగాడు. అవును అన్న. కాబట్టి బైబిల్ కాంట్రవర్షన్స్ ఉన్నాయి కదండి, ఏదో ఒకటి చెప్పాలి కదా అన్నారు. నీకు ప్రశ్న కావాలా ఆన్సర్ కావాలా అన్న. నాకు ఆన్సర్ కావాలండి అన్నాడు. అయితే నువ్వు ప్రశ్న వేసావు కదా, నేను కూడా ఒక ప్రశ్న వేయచ్చా అన్నాను. అదెంత భాగ్యం, అడుక్కో అన్నాడు. ఏమన్నాడు? అడుక్కునేది ఎవరు? అతనికి అనిపించింది నేను యాచకుణ్ణి అని, కానీ నేను యాజకుణ్ణి అని ఆ బుద్ధిహీనుడికి అర్థం కాలేదు.
అలాగైతే నీవు తెనాలి తాలూకాకు చెందిన వాడివేనా అని అడిగాను. అవును అన్నాడు. నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాడివేనా అని అడిగాను. అవును అన్నాడు. నువ్వు భారతీయుడివేనా అని అడిగాను. అవును అన్నాడు. ఇదే కదా ఆన్సర్ అన్న. అదేంటి, నేను పౌలు గురించి అడితే నువ్వు నా గురించి అడుగుతావేంటి? పౌలువి 3 విషయాలు అడిగాడు, ఇతనిలో కూడా ఎన్ని కనపడినాయి? అంటే ఇతనివి ఏవైతే సత్యమో ఈయన చెప్పినవి పౌలు విషయాలు కూడా అవి సత్యమే. ఆయన మైగ్రీన్ అయ్యుతూ వచ్చాడు. ఆయన రోమా పౌరసత్వం కలిగిన వాడిగా కూడా ఉన్నాడు. మన దేశంలో ఉన్నవారు ఎన్ఆర్ఐ అవ్వట్లేదా? అలాగే. కాబట్టి కొన్ని మర్మము మన ఐడియాలజీలో కరెక్ట్గా ఉండవు, లోతుకి వెళ్ళి అధ్యయనం చేయాలి. ఇక్కడ మనకు కనబడుతున్నాడు కనాను శపించబడిన వాడు అని. ఇక్కడ మనం వెళ్ళి చూస్తే 9వ అధ్యాయము 6వ వచనం చదివితే వాళ్ళ తండ్రి తాతలు ఇలా కనపడతారు మనకి. 6వ వచనం ఒకసారి చదువుతారా? ఇక్కడ ఏమంటాడంటే 10వ అధ్యాయం అనుకుంటే 6వ వచనం చదవండి. హాము కుమారుడు కూషు, మిశ్రాయిము, ముతు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ తాత ఎవరు? యబూసీల తాత హాము. హాము శపింపబడినటువంటి వాడు, నోవాహు సంతానములో ఒకరు. నోవాహు సంతానంలో ఒకరు. వాళ్ళ ముత్తాత ఎవరంటే నోవాహు. మరి ఇంతటి ప్రత్యేకత కలిగినటువంటి వంశావళిలో నుంచి వచ్చినటువంటి ఈ యెబూసీలను దేవుడు ఎందుకు నిర్మూలము చేయమంటూ వచ్చాడు? నేను ఇలా అధ్యయనం చేస్తాను. పైన ఎప్పుడు బైబిలు మీకు తెలుసండి, ఈ గ్రంథాలన్నీ చదివించుకోవడానికి నాకు 50,75,000 ఖర్చు అయింది. బైబిల్ 13,75,000 ఇచ్చి చదివించుకున్న 4 పర్యాయములు. ఆ చదివించుకున్నది వినే ఇప్పుడు నాకు సేవకుడైన తర్వాత ఉపయోగపడుతుంది అంతే. సత్యాన్వేషణ కూడా ఉన్నప్పుడు నేను అన్నీ అధ్యయనం చేస్తూ జీవము గల దేవుడు ఎవరో తెలుసుకోవాలనుకున్నా. సేవకుడైన తర్వాత నాకు అవన్నీ ఉపయోగపడుతున్నాయి. నేనేం పని కట్టుకొనేమి వాటి వైపు ఏ వేదాంత పండిత కళాశాలకు వెళ్ళలేదు, అసలు స్కూల్కే వెళ్ళాల. ఎవరు నమ్మట్లా నేను చదువుకోలేదంటేనే. నా టైం బాగాలేక అది దేవుని చిత్తమేమో తెలీదు. గుంటూరులో ఒక అబ్బాయికి కొంత డబ్బు ఇచ్చాను, 10th క్లాస్ పాస్ అయ్యి ఫెయిల్ అయినానన్నా చెప్పుకుందామంటే. కరోనా టైంలో అందరు పాస్ అయిపోయినారు, వాడేమో డబ్బులు కట్టలా, సర్టిఫికేట్ రాలా. బాపట్లలో ఒక అబ్బాయి దొరికాడు, పోనీ గుంటూరు అబ్బాయి పోడాలని బాపట్ల అబ్బాయికి ఇస్తే డబ్బులు కడితే వాడు కరోనా టైంలో వాళ్ళ మెయింటెనెన్స్ కొరకే వాడారు తప్ప లేదంటే 10th పాస్ అయ్యి ఉండేవాడినేమో. అది దేవుని చిత్తం కాదనుకుంటా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా గమనించండి, చాలామందికి చదువు రాదు కానీ బైబిల్ బాగా చదవగలరు. దేవుడు నాకు అది ఏమో ఇవ్వలేదు, ఏ తలాంతు లేదు. మంగళగిరి దగ్గర నవలూరు అనే సంఘం 2010లో దాదాపు 350 నుంచి 400 మంది వచ్చారు. అక్కడ వాళ్ళు సేవకుడిగా నన్ను పెట్టుకోవాలనుకున్నారు. అయితే తమిళనాడు ఒక సిస్టరు క్యాష్ ప్లే కొత్తది కొన్ని మందిరానికి గిఫ్ట్గా ఇచ్చింది ఆమె. అక్కడ సంఘ పెద్ద శామ్యుల్ గారు, పెడపర్ర శామ్యుల్ అని పిలుస్తారు ఆయన్ని. ఒకవేళ మీకు తెలిసేమో, ఐజక్ గారి వాళ్ళ అన్న. కాబట్టి ఆ శామ్యుల్ గారు ఏమన్నారు, జాషువా బ్రదర్ సేవకుడికి పెట్టుకోవడం తప్పేం లేదు కానీ ఆయన క్యాష్ ప్లే చేయలేరుగా, కాబట్టి వద్దులే అన్నారు. క్యాష్ ఏంటి, నాకు కంజీర పట్టుకోవడమే చేత కాదు, అంతటి అసమర్థుని నేను. ఏమేం తెలియదు నాకు. దేవుడు ఎందుకు సేవకు పిలిచాడు, జస్ట్ లోబడ్డంతే. ప్రియులారా, మనం గమనిస్తే ఏ తలాంతు లేదు నాకు. ఏదో జీవనోపాధి కొరకై కాస్త పెయింట్ పని దేవుడు నేర్పించాడు. సేవకు వచ్చేటప్పుడు ఆ పని వదిలిపెట్టేటప్పుడు 1,25,00,000 నా నెల సంపాదన.
అది 91లో వదిలిపెట్టాను. 92 నుంచి సేవలో ఉన్నాను. ఇంతకు మించి వేరేమీ లేదు. ఈరోజు 10,000 20,000 ఉద్యోగాన్ని వదిలిపెట్టి సేవకు వస్తే, నా ఉద్యోగం వదిలిపెట్టి వచ్చా మంచిదే, దేవుని స్తోత్రం, సంతోషమే. కానీ సేవా పిలుపుండి ఇంకా ఏది వదిలిపెట్టకుండా నీ ద్వారా రక్షణ పొందాలని దేవుని ప్రణాళిక వేస్తే నువ్వు సేవకు పోకుండా అలాగే ఉన్నావు చూడు, దానికి ఒకరోజు దేవుడు నేను లెక్క అడుగుతాడు. అర్థం కావట్లేదా? హెజ్కేలు గ్రంథం 3:18 చదవండి. నీకు నిజంగా సేవ పిలుపుంటే నీ వ్యాపారము, ఉద్యోగము అన్నీ పక్కన పెట్టండి. తల్లిని, తండ్రిని, బంధువుల్ని, స్నేహితుల్ని, వయసుని అన్నీ పక్కన పెట్టండి. వెంటనే లోబడండి, అది నీకు ఆశీర్వాదం. ఒకవేళ సేవ పిలుపు లేకపోతే నువ్వు నిర్లక్ష్య పెడితే దేవుడి వాక్యం నిన్ను ఒకరోజు అడుగుతాడు. చూడండి ఏమని చెప్తుందో. అవశ్యముగా నీవు మరణమగ్గుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞేయగా నీవు అతన్ని హెచ్చరిక చేయకుయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టమని హెచ్చరిక చేయకుయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు దోషములను బట్టి మరణమగును గాని అతని రక్తమునకు. ఒకరోజు లెక్కలో నిలబడబోతున్నాను. ప్రభా, నేను సేవ పోలేదుగా, పిలిపైతే ఉంది కానీ పోలేదుగా. ఆలోచన చేయండి. అలా ఎంతమందికి నువ్వు సువార్త చెప్పి ప్రభు వైపు నడిపించాలో ఆ ప్రణాళిక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు వదిలిపెట్టావు, నిర్లక్ష్యం చేశావు. కొన్ని వందల మంది ఆ దుర్మార్గతలోనే మరణించారు. ఎందుకంటే నువ్వు వెళ్ళలేదు కాబట్టి. వారందరి మరణాన్ని లిస్టులో నేను నిలబెడతాడు. వీళ్ళందరి చావుకు నువ్వే కారణం, వారి నరకాన్ని పోవటానికి నీవే కారణం. తప్పించుకోలేం. అందుకే వెంటనే లోబడండి. ఆయన గుడ్డని పిండినట్టు పిండి నేను సేవలో తెచ్చిపెడతాడు. యోనానే వదిలిపెట్టలేదు, నిన్ను వదిలిపెడతాడా? భక్సింగ్ గారిని వదిలిపెట్టలేదు, నిన్ను వదిలిపెడతాడా? ఎవడికి కావాలవై నీ డబ్బు అన్నాడు భక్సింగ్ గారిని. నీ డబ్బు అవసరంలా, నీ తలాంతులు అవసరంలా, నీ సామర్థ్యాలు అవసరంలా, నువ్వు కావాలి నాకు. కాబట్టి నిజంగా నీకు సేవ పిలుపుంటే నిర్లక్ష్యం చేయకు. నీ పిలుపు ఏర్పాటు ఏదో గ్రహించు, నీ తలాంత ఏదో గ్రహించు. అంతే తప్ప నేను గాడిద పని కూడా చేస్తుంటే తల పగులుతుంది, అది నీ పని కాదు. ఒకసారి భక్సింగ్ గారు అరవింద్ గారిని గద్దించిన దినం ఒకరోజు ఉంది. దురాత్మ పట్టితే ఒక అక్కకి బైబిల్కి బీరువతో 2 అట్టల్లాగా తయారు చేసుకొని కొట్టేవాడంట అరవిందం గారు. ఆ దురాత్మ పోట్ల. ఆవిడ భక్సింగ్ గారు వచ్చి, బ్రదర్ అరవిందం, అది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో, ఈ పని నీది కాదు, ఈ పని నీది కాదు కనుక దాన్ని వదిలిపెట్టానంట. ఆ రోజు నుంచి మళ్ళీ అరవిందం గారు ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎవరిని కొట్ల. నీ పని ఏదో అది నువ్వు తీసుకో, వండేదా, వడ్డించేదా, కడిగేదా, తుడిచేదా, శుభ్రపరిచేదా, అది ఏ పనైనా కావచ్చు, అది కూడా సేవలో ఒక భాగం అవుతుంది. కానీ అన్నింటిలో కాలు పెట్టకు, అన్నింటిలో ఏలు పెట్టి ఆ పని పాడు చేయకు. బైబిల్ ఏమని రాయబడిందో తెలుసా? అపొస్తలుల కార్యం 8:22 బైబిల్ ఏమని రాయబడిందో చూడండి. అపొస్తలుల కార్యం 8:22. కాబట్టి దానిపై వచ్చిన చదువుతారు 21లో, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఆ కార్యమందు లేక ఆ పనిలో నీకు పాలు పంపులు లేదు. అనవసరంగా జోక్యం చేసుకోకు, అది పాడైపోతుంది. నీకు ఆ తలాంత ఉంటే చెయ్యి, పర్వాలేదు. ఇంతకీ మన సబ్జెక్ట్ ఏంటంటే ఎబ్బూసు. ఎబ్బూసు అనగా త్రొక్కుట అని అర్థం. ఎబ్బూసు అంటే అర్థం ఏంటి? త్రొక్కటం. ఇప్పటికి ఎంతమందిని త్రొక్కేసావో. మంచి గాయకులని, వర్తమానికుల్ని, పరిచారకుల్ని, వండేవారిని, వడ్డించేవారిని, పాటలు పాడేవారిని, సువార్త ప్రకటించేవారిని, ఆత్మని ప్రభు కొరకు సమకూర్చేవారిని, ప్రభు పని కొరకై, సువార్త కొరకై పరుగులు తీసేవారిని, వారికి కలిగిన వస్తువులని, వస్త్రములని ప్రభు పని కొరకై, సువార్త కొరకై వెచ్చించేవారిని త్రొక్కేసావంటే ఈరోజు వరకే నువ్వు ఎబ్బూసునే. వారి తలాంతులని,
వారు దేవుని కొరకై వాడకుండా చేస్తున్నావు, ఆటంకంగా అడ్డుబండగా ఉన్నావంటే నువ్వు ఎబ్బూసునే. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండగా ప్రభువులలో సాహసించి చేయి వేస్తావా? అది ఘోరమైన ప్రమాదం కొని తెచ్చుకుంటున్నావు. అందుకే రోగము, బలహీనత, మరణం. ఎందుకు నీ రోగం తగ్గట్లేదు? ఎన్ని మందులు వాడుతున్నావు? థైరాయిడ్ కొరకని, క్యాన్సర్ అని, బీపీ అని, షుగర్ అని, ఫైబ్రాయిడ్స్ అని, పీసీఓడి అని. ఆలోచన చేయండి ప్రియులారా, గమనించండి. గాలిబిడర్ స్టోన్స్ అని, కిడ్నీ స్టోన్స్ అని. ఎందుకు ఇదంతా అనుమతిచ్చావు? ఈ రోగానికి జీవితకాలం మందులు వేసుకుంటే వాడంటాడు అల్లోపతి మందులు, సచ్చిందాక వేసుకో బీపీ, సచ్చిందాక షుగర్కి బిల్లు వేసుకో, సచ్చిందాక హార్ట్కి బిల్లు వేసుకో అంటాడు. అంతే. బిల్లు అంటారు, గోళీ అంటారు తెలంగాణలో. వాడు చేయలేడండి, ఆ సామర్థ్యం లేదు. ఒకవేళ ఆ సామర్థ్యమే ఉంటే సర్జరీ సమయంలో నీతో సిగ్నేచర్ చేయించలేడు. సిగ్నేచర్ చేయించగలుగుతుంది అంటే గ్యారెంటీ లేదు కాబట్టి. మరి గ్యారెంటీ ఎక్కడుందో తెలుసా? రండి, నీ చేతిలో ఉన్న బైబిల్ ఉంది, గ్యారెంటీ ఎక్కడుందో. ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 12వ వచనం. నీ రోగము ఏదైనా భౌతిక సంబంధమైన రోగానికి మందు ఇక్కడుంది. నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది పరిశుద్ధ స్థలం నుంచి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెల కాపు కాయగాను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధము. భారతదేశ సిద్ధగురువులు చెప్తున్న మాట ఏంటంటే, ఆయుర్వేదం అనేది మా చరకుడు ద్వారా భూమి మీదకి వచ్చింది అంటాడు. షటప్ యువర్ మౌత్ అని బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఈ మాట క్రీస్తు పూర్వము దాదాపుగా 600 నుంచి 700 సంవత్సరాల క్రితమే. అంటే 6th సెన్స్ 7th సెన్స్ అనబడే వ్యక్తి బోధి ధర్ముడి కంటే పూర్వమే, బౌద్ధము కంటే పూర్వమే బైబిల్లో ఆయుర్వేదముని గురించి మాట్లాడుతుంది. 2006 సంవత్సరాల క్రితం బౌద్ధం భారతదేశంలో విరాజిల్లింది. బౌద్ధుడు పుట్టడానికి ముందు బైబిల్ చెప్తుంది ఆకుల ఔషధమని. నేడు భూమి మీద దాదాపు 5,000 మొక్కలు ఉన్నాయి. 14 రకాల మొక్కలు మాత్రమే మనము కలప కోసం వాడుతున్నాం. మిగతా 125, 130 మొక్కల్ని వంట చెరుకుగా వాడుతున్నాం. ఇప్పుడు అది వాడట్లేదు అనుకోండి, గ్యాస్లు వచ్చిన తర్వాత. ఇక మిగతా దాదాపుగా 3,000 పైచిలకు మొక్కలన్నీ కూడా ఆయుర్వేదమే, వైద్యమే. మనిషి అవసరత కొరకు దేవుడు. కొంతమంది అంటారు ఆయుర్వేదిస్టులు, ఈ ప్రకృతి మాత బుద్ధి లేడా, మాత ఎక్కడి నుంచి అయిందిరా, దాని పిత కూడా కావాలిగా, పిత లేకుండా మాత ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి మాత ప్రతిదీ మాతనేనా? మరి పితతో పనిలేదా? క్షేత్రం ఉంటే సరిపోదు, బీజం ప్రామాణికము. అందుకనే ప్రకృతి మాత కాదు, ప్రకృతి ప్రసాదించలేదు. భూమి మొలిపించును గాక అని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ భూమి మీద ఇవన్నీ కూడా మొలిచాయి. ప్రకృతి మాతకు ఆ పవరు లేదు. కాబట్టి కాకపోతే మన తాతల కాలంలో ఇదే వైద్యం వాడారు. ఈరోజు మనము ఆధునిక విధానంలో వచ్చినటువంటి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. అప్పుడు వైద్యం అందలేదా? అప్పుడు అన్ని ఆకులతోనే వైద్యం వచ్చింది. వంటింట్లో ఉన్న పదార్థము పోపు గింజలతోనే వైద్యం. అది బైబిల్ చెప్తుంది. బైబిల్ ఎంత గొప్పదో తెలుసా అండి? ఊరక రోబోలాగా చెనక్కాయలు తినుకుంటా పేపర్ చదివితే అర్థం కాదు. భక్తి వైరాగ్యముతో మోకాళ్ళ మీదకి వచ్చి చదివితే ప్రతి చిన్న మాటలో ఎంతో జీవాన్ని దేవుడు మనకు నేర్పుతాడు. అందుకనే 10 సంవత్సరాలు అండర్గ్రౌండ్లో ఉండి నేను బైబిల్ని ధ్యానం చేశాను. ఎవరు తెలియదు 10 ఏళ్ళు ఎక్కడున్నానో. చచ్చిపోయినాడు అనుకున్నారు.
సాధుల్లో కలిసిపోయినాడు అనుకున్నారు వాళ్ళు. 10 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాను నేను. నాకు 10 సంవత్సరాలు పట్టింది బైబిల్ అర్థం చేసుకోవటానికి, అధ్యయనం చేయటానికి. ప్రియమైన వారలారా, మనము దేవుని వాక్యాన్ని చూస్తే ముందుకు వెళ్ళడానికి ముందు ఒక ప్రశ్న వేసుకోవాలని తలంపు వస్తుంది. జలప్రళయం వచ్చిన తర్వాత భూమి మీద నుండి నీరు ఎంతకాలానికి ఇంకిపోయిందంటారు? మనము మెననైట్, బ్యాప్టిస్ట్, సిఎస్ఐ కాదండి, మనం గిజులు పాలు పంపులు పొందామంటారా? మెననైట్ అనేది ఆ సంఘం 1925లో ప్రారంభించబడింది. 1525లో ప్రారంభించబడింది. హెబ్రోను సహవాసం, బైబిల్ మిషన్, పెంతెకోస్తు, ఆ తర్వాత ఎల్ఈఎఫ్, ఇలాంటి కొన్ని సంఘాలు 1938లో మద్రాసులో ప్రారంభించబడుతూ వచ్చాయి. విజయవాడ గుణదల్లో 1938లో ఐపిఎస్ పెంతెకోస్తు సంఘానికి కేరళ నుంచి వచ్చిన పిఎన్ శామ్యుల్ గారు మూల పురుషుడు. ఇవన్నీ కూడా అధ్యయనం చేయడానికి నాకు దేవుడు నేర్పుతూ వచ్చాడు. ఏ సిద్ధాంతం ఎందుకు వచ్చిందో కూడా థియాలజికల్ సబ్జెక్ట్ లాగా మా విద్యార్థులకు, సండే స్కూల్ పిల్లలకి, నా దగ్గర ట్రైనింగ్ చేసే వాళ్ళకి నేర్పిస్తాను. సిఎస్ఐ ఎందుకు వచ్చింది, పెంతెకోస్తు ఎందుకు వచ్చింది, బ్యాప్టిస్ట్ ఎందుకు వచ్చింది, మెననైట్ ఎందుకు వచ్చింది, మెథడిస్ట్ ఎందుకు వచ్చింది, గల కారణాలు ఏంటి, ఆ సిద్ధాంతాలు ఏంటి. ప్రియ స్నేహితులారా, మిత్రులారా, మనం గమనిస్తే చెప్పలేదు ఎవరు, జలప్రళయం తర్వాత భూమి మీద ఎంత కాలానికి ఇంకిపోయింది. ఆల్జీబ్రా అంటే గుండె గాబరా అంటారా ఏంటి? మేము లెక్కల్లో పూరు బాబు అంటారా? సత్యం అనేది బహు లోతుగా, దూరంగా ఉంటుంది. మనం అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడు ఈ మొబైల్కి వయసు ఎంత అంటే ఏం చెప్తాం? ఈ సంవత్సరం నుంచి ఇది తయారైన సంవత్సరాన్ని తొలగిస్తే దీని వయసు ఎంతనో తెలుస్తుంది. అలాగే జలప్రళయముకు నీరు ఎంతకాలం ఇంకిపోయిందంటే పెన్ను, పేపర్ తీసుకోవాలి. చెప్పండి. రాంగ్ ఆన్సర్. ఎనీబడి? సరే, రైట్ ఆన్సర్ ఏదో బైబిల్ అడుగుదాం. పెన్ను, పేపర్ తీసుకోండి. 8వ అధ్యాయం ఆదికాండం 13, 14 చదవండి. 2 వచనాల్లో కొంత సబ్జెక్టు మనకు దొరుకుతుంది. త్వరగా చదువుతారా పెద్దగా? మరియు 601వ సంవత్సరము మొదటి నెల మొదటి దినమున భూమి మీద నుండి నీళ్ళింకిపోయిను. 14 చూస్తే 2వ నెల 27వ తారీఖు. ఇలా వేసుకోండి, 27-2-601 అని వేసుకోండి. 27-2-601 అని వేయండి. ఇప్పుడు పేపర్ తిప్పండి. 7వ అధ్యాయం 11వ వచనం చదవండి. 7వ అధ్యాయం 11వ వచనం చదివితే, నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీ, అంటే ఇప్పుడు 17-2-600 వేసుకుంటే 1 సంవత్సరం 10 రోజుల తర్వాత నీరు శాశ్వతంగా భూమి మీద నుండి ఇంకిపోయినవి. అంటే బైబిల్ ఇలా అధ్యయనం చేయాలి. ఇదేదో గద్య భాగమో, పద్య భాగమో, నవలనో, వీక్లీలో ఒక వ్యక్తి యొక్క మస్తిష్కం నుంచి పుట్టింది కాదు. ఒక టీచరు, లెక్చరర్, ప్రొఫెసర్ అయితే ఆ సబ్జెక్టు మారే వరకు, చచ్చే వరకు అదే పాఠమే. సబ్జెక్టు మారితే మళ్ళీ కొంచెం ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ వేరే పాఠం చెప్తారు. ఒక గురిని ఉదయం చేసిన కూర మధ్యాహ్నం వడ్డిస్తే, ఏంటి మమ్మీ మళ్ళీ ఇదేనా అంటారు. అదే రాత్రి వడ్డిస్తే ఇంక నేను తినను పో అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఒక సేవకుడు ప్రతి వర్తమానం స్పెసిఫిక్గా ఉండాలి, యునిక్గా ఉండాలి. మీ అమూల్యమైన సమయం వృధా కాకూడదు. ఈ దినము నా టైం వృధా అయింది అనుకోకూడదు. అంటే ప్రతి వర్తమానంలో ప్రత్యేకత, ఒక క్రొత్తదనం ఉండాలి. నిమజ్జనము చేయబడేలాగా ఉండాలా. అందరూ ఏం చేస్తున్నారు? వర్తమానం ద్వారా నిమజ్జనం చేస్తున్నారు. బట్ నిమగ్నము చేయబడాలి. అప్పుడే ఆ టైంకి నీ జీవితం ఎంతో అమూల్యమైనదిగా ఉంటుంది. ఆ వర్తమానంలో కొంతైనా క్రొత్తదనం లేకపోతే
నీకు స్తోత్రం, నాకు ఆత్రం ఆమెన్ అన్నట్టుంటుంది. అబ్బా మళ్ళీ ఈయనైనా తలకే నొప్పి, అరే లేచిపోదాం పారా అన్నట్టు ఉండకూడదు. ఏ వర్తమానం మిస్ అవుతుందో, ఏది మిస్ అవుతుందో అని అసలు అన్నీ మర్చిపోవాలా. ఆ రోజు చికాగోలో జరిగినటువంటి ఒక అద్భుతం, ఒక మెరకల్ జరగాలి. నాటి నరేంద్రుడు స్వామి వివేకానందుడు అయితే ఆ టైం మర్చిపోయారంట, గంట కొట్టేవాడు కూడా మర్చిపోయినాడు. ప్రియులారా ఆలోచించండి. వర్తమానంలో కూర్చున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏంటి ఇంతలోకి అయిపోయిందా అన్నట్టుగా ఉండాలి. ఎప్పుడు లేచి వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, యెబూసీల యొక్క స్వభావము బహుభయంకరమైనటువంటిది. వారు శాపగ్రస్తమైనటువంటి వారు. మనం ప్రభువులలో చేవేసి శాపగ్రస్తులం కాకూడదని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ మధ్యాహ్నం యెబూసీల చరిత్ర నుండి కొన్ని భాగాలు మనం ధ్యానం చేస్తాం. సాహసించకండి, బ్రతుకులో మార్పు తెచ్చుకుందాం, స్వభావాన్ని మార్చుకుందాం, మారు మనసుకు తగిన ఫలాలు కలిగిన వారంగా ఉందాం, కర్మేలు యొక్క ప్రత్యక్షతలో ఉందాం. రెండవది, యెబూసీలు స్వభావం ఏంటంటే త్రొక్కే అనబాటు కలిగిన వారు. ఎదుటి వ్యక్తిని బలిచక్రవర్తి ఏం చేయబడ్డాడు? త్రొక్కి వేయబడుతూ వచ్చాడు. ఆ పనికిమాలినోడు వరం అడగటం, ఇతను దానికి స్వాగతించటం, ఎంత బుద్ధిహీనతనో చూడండి. ప్రియులారా, మనం గమనిస్తే సాటి వ్యక్తిని నీ గౌరవించలేనప్పుడు, సాటి వ్యక్తిని ప్రేమగా పలకరించలేనప్పుడు నీ సంస్కృతి సాంప్రదాయము బుడిదలు పోసిన పన్నీరే. అందాన్ని చూసో, డబ్బును చూసో, వయసును చూసో, హోదాను చూసో, అధికారాన్ని చూసో కాదు నువ్వు గౌరవించాల్సింది. అవయవాలు ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, భవనం ఉన్నా లేకపోయినా, బైక్ ఉన్నా లేకపోయినా, కారు ఉన్నా లేకపోయినా, ఒంటి నిండా రాక్షసులాగా బంగారం ఉన్నా లేకపోయినా, ప్రభు అతని కొరకు కూడా, ఆమె కొరకు కూడా తన చివరి రక్తపట్టు దారపోసాడు. వారికి కూడా ప్రభు పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వెందుకు అంతగా అసూయ వారి మీద? జలసి ఎందుకు నీకు? ఎందుకు కెరింతలు పెడతావు? ఎందుకు గేలి చేస్తావు? వారిని పుట్టించింది కూడా దేవుడే. వారు అంగవైకల్యంతో పుట్టిన, అందంగా లేకపోయినా వారిని పుట్టించింది దేవుడే. అంటే వారిని అవమానపరిచావంటే వారిని సృష్టించిన సృష్టికర్తను నువ్వు అవమానపరుస్తున్నావని అర్థం. ఒకవేళ నీవు అందంగా ఉండొచ్చు, నీ భర్త అసహ్యంగా ఉన్నాడంటే అతనిలో ఉన్న ప్రకటనగా అందంగా ఉంది కాబట్టి నువ్వు అందంగా తయారయ్యావని అర్థం. ఒకవేళ నీ భార్య, నువ్వు అందంగా ఉండొచ్చు, నీ భార్య అందంగా లేదంటే నీలో ఉన్న ప్రకటనగా అందంగా లేదు కాబట్టి నీ భార్య అలా తయారైందని అర్థం చేసుకోవాలి. ఇది వాక్యం చెప్తున్న సత్యం. ప్రియులారా, ఇలా అర్థం చేసుకోగలిగితే నువ్వు ఆ వ్యక్తి ఆకారంలో, ఆ వ్యక్తి కలిగిన వాటిని బట్టి కాదు ప్రేమించడం, గౌరవించడం, ప్రభు నామాన్ని బట్టి, ప్రభు వారిని సృష్టించిన విధానాన్ని బట్టి, వారు కూడా నీతో పరలోకంలో కూర్చుండే ఆధిక్యత దేవుడు కల్పిస్తున్నాడు. ఎదుటి వ్యక్తిలో 99 మంచి లక్షణాలని తుంగలో తొక్కి ఆ చిన్న చెడ్డ లక్షణం, ఒక్క బలహీనతను పట్టుకొని చిత్రహింసల పాలు ఎందుకు చేస్తావు? సహవిశ్వాసైన, సహసేవకుడైన, పరిచారకుడైన, నాయకునైనా ఏమని చెప్తుందో తెలుసా బైబిల్? రండి, రోమపత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. సేవకుడివైనా, సేవకురాలువైనా, విశ్వాసమైనా, పెద్దవైనా, పరిచారకుడివైనా, సండే స్కూల్ పరిచర్యైనా, సిస్టర్స్ నువ్వు ఏ స్థానంలోనైనా ఉండు, ఎదుటి వ్యక్తి పట్ల దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. 14వ అధ్యాయము 1వ వచనం, రోమపత్రిక 4వ వచనం చదువుతారా డైరెక్ట్గా? పరుని సేవకుని తీర్పు తీర్చుటకు నీవెవ్వడవు, అతడు నిలిచిండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమానుడికి సంబంధించిన విషయం. నువ్వెందుకు కెరింతలేస్తావు? నువ్వెందుకు అన్ఫిట్ అంటావు? నీ భ్రష్టు పట్టిన జీవితం ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? కొంతమంది అంటారు, నువ్వు రాకపోతే నీ తాత వస్తాడు, వాళ్ళ నాన్ననే భూమి మీద లేడు, ఇంకా వాళ్ళ తాతని ఆనిచి తీసుకొస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. పరిచారకుడైనా, విశ్వాసైనా, సేవకుడైనా, సేవకురాలైనా, పెద్దయినా నీ స్థానంలో నీ ఉండు.
వారికి ఆ బాధ్యత దేవుడిచ్చాడంట. వారిలో ఏ లోపమైనా ఉంటే ఎవరు చూసుకుంటారు లెక్కలు? దేవుడు చూసుకుంటాడు. ఉగ్రత పాలు ఎవరిస్తారు? తీర్పు ఎవరిస్తారు? దేవుడిస్తాడు. మనకు మూడిచ్చాడు. చేతైతే క్షమించు, ప్రేమించు. ఈ రెండు చేత కాకపోతే ప్రార్థన చేయి, తీర్పు మాత్రం తీర్చుకో. బైబిల్ చెప్తుంది ఇది. వీలైతే క్షమించు, లేదంటే ఇంక కొంచెం ఎక్కువ వీలైతే ప్రేమించు. ఇక ఈ రెండు వీలు కాదంటే ప్రార్థన చేయి, వారి క్షేమం కొరకు, వాళ్ళ మార్పు కొరకు. అంతే తప్ప తీర్పు తీర్చి ఒక ట్యాగ్ వేసి కయ్యూనికి వేసినట్టుగా ఒక బిల్ల వేసి అతను బరి తెగించి అతను కనుక ఒక టెర్రరిస్ట్ గానో రాడికల్స్ గానో ఉగ్రవాదిగానో మారితే దానికి కారణం నీవవుతావు. నీ సంఘం అవుతుంది, నీ స్వభావం అవుతుంది, నీ వ్యక్తిత్వం కారణం అవుతుంది. అతను భ్రష్టు పట్టిపోవడానికి, ఆమె పాడైపోవటానికి, ఆ కుమారుడు చెడిపోవటానికి. మన మధ్య ఒక విద్యార్థి నా చావుకి కారణం డ్యాస్ అని రాశాడు, మరీ చచ్చాడు. అయితే గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే వాడి అవయవాలు దానం చేయడానికి ముందుగానే. ప్రియులారా, ఆలోచన చేయండి. ఎందుకు అర్థం కాదు ఇలాంటి విషయాలు మనకు? ఎందుకు వ్యర్థంగా ఆలోచిస్తారు? నీకు అప్పగించిన పని నమ్మకంగా చేయి. సండే స్కూల్ పరిచర్యైనా సరే, మందిరంలో చిన్న చిత్తు పేపర్ తీసేసిన దానికి మూల్యము నీ కొరకు దేవుడు చెల్లిస్తాడు. కనపరుచుకోవడానికి చేయవాక ఏ పని కూడా. బైబిల్ చెప్తుంది తెలుసా? 1 కొరింథీ పత్రిక 10:31 నువ్వు భోజనం చేసినా పానము చేసినా ఏమైనా చెయ్యి దేవుని ఇంట్లో, ఎంతైనా చెయ్యి, అది ప్రభు మహిమ కొరకేనా, లేక నువ్వు కనపరుచుకోవటానిక? కాబట్టి ఇక్కడ మనం ఏం చేసినా ప్రభు ఇంట్లో దేవుని మహిమ కొరకు చేయాలి. పాడినా, ప్రకటించిన, వాయిద్యాలు చేసిన, సాపలేసిన, ఊడ్చిన, కడిగిన, అది ఏదైనా సరే ప్రభు మహిమ కొరకేనా, ప్రభు మెప్పు కొరకేనా, లేక నీ మహిమ నీ మెప్పు కొరక? అది కాలిపోతుంది, అది కౌంటింగ్లోకి రాదు, అది కర్రగడ్డి కొయ్యకాల అవుతుంది, అది వెండి బంగారు వెలగల రాళ్ళ వలె నిలిచి ఉండేది కాదు. నేను ఒకప్పుడు చాలా గొప్ప కార్యం చేశానండి, ఇప్పుడు ఎవడొద్దన్నాడు? బైబిల్ ఏం చెప్తుందో చూస్తారా? 18వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 23వ. అది కౌంటింగ్లోకి రాదని చెప్తుంది. ఒకప్పుడు చరిత్ర ఇప్పుడు చెప్పకు. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నావో, దేవుని కొరకు ఎలా ఉన్నావో చెప్పు. యెహెజ్కేలు గ్రంథం 18వ 23వ. దుష్టుడు మరణము 24 చదవండి డైరెక్ట్గా. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి మరలా నీ భక్తి, వైరాగ్యములు, ప్రత్యక్షతలు, అనుభూతులు, ఆశీర్వాదం, ఎన్నైతే గొప్ప లక్షణాలు ఉన్నాయో చెప్పుకోవడానికి, అవన్నీ కనుక విడిచి చదవండి. ఒకవేళ మరలా పాపం చేస్తే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చదవండి. ఏమైందండి? దుష్టుడు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించినడలా అతడు బ్రతుకున చేసిన నీతి కార్యము కౌంటింగ్లోకి రాదు. ఒకప్పుడు నేను అది, ఒకప్పుడు నేను ఇది, ఇప్పుడేదో చేయలేకపోతున్నా, అప్పుడు చేసావు, ఇప్పుడు పాడు చేస్తున్నావు అనమాట. అంతే కదా దాని అర్థం. ఇంకా కుక్కకు ఒక అలవాటు ఉంటుంది తెలుసా అండి? సునకానికి ఎవరైనా నేల మీద అన్నం పెడితే ఏదైనా వేరే ఒక సునకం తింటుందనుకో, ఇది పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని పాడు చేస్తుంది. అది సునకం ఉన్న అలవాటు. నువ్వు చేయవు, చేసేవారిని చేయనీయవు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఒకప్పుడు నువ్వు ఏం చేసావో ఆ లిస్ట్ ఇక్కడ కౌంటింగ్లోకి రాదంట. నీ సైకాలజీ, స్వభావం యబూసులాగా ఉంటే అంటుంది బైబిల్ చెప్తుంది, అవి లెక్కలోకి. అందుకనే రోమా 8:1 అంటుంది, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఉండాలా, అప్పుడెప్పుడో కాదు. దేని సంగతి అవసరం లేదు బైబిల్కి, దేవునికి నవ్వు సంగతి మాత్రమే ఆలోచిస్తాడంట ఆయన. అప్పుడు నువ్వు ఎలాగున్నావో కాదు, ఇప్పుడు ఎలాగున్నావో, ఈ క్షణం ఎలాగున్నావో.
మన సహోదరులు మన సహవాసన కూడా వాడుతున్నారు. మత్తయి సువార్త 26:26 చదవండి. ఇది నా శరీరము, ఇది నా రక్తం అన్నాడు. కానీ మన సహోదరులు ఎందుకు వాడుతారో తెలీదు. సాదృశ్యమైన రొట్టె, సాదృశ్యమైన రసం అని ఎందుకు యాడ్ అవుతుందో తెలియట్లే నాకు. నన్ను అడగబోకండి. అది శాపగ్రస్తం. ఎందుకంటే బైబిల్లో యేసుక్రీస్తు ఏం చెప్పాడో డైరెక్ట్గా చూడండి. ఇప్పటి నుంచైనా మార్చుకుందాం. భోజనము చేయుచుండగా ఆయన ఏం పట్టుకున్నాడు? రొట్టెని మాత్రమే పట్టుకున్నాడు. రొట్టెగా ఆత్మ సంబంధమైందా, భౌతిక సంబంధమైంది? అక్కడ భౌతిక సంబంధమైందే. కానీ సాదృశ్యమైన పదం కలపలేదు అక్కడ. ఒక రొట్టెని ఎత్తుకొని పట్టుకొని దానిని ఆశీర్వదించి లేచి విరిచి ఇచ్చి తినుడి. శరీరం అన్నాడా, సాదృశ్యం అన్నాడా? ఇంకొంచెం కిందికి చదవండి. మరియు గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇచ్చి త్రాగుడి. రక్తం అన్నాడా? రక్తాన్ని సాదృశ్యం ఉన్న రసం అన్నాడా? మనం ఎందుకు గలుపుతున్నాం? నాకు తెలియదు, నన్ను అడగబోకండి. నాకు ఆ భయం ఉంది కాబట్టి నేను ఆ పదం వాడట్లేదు. ఇక్కడ ఎలా ఉందో అలాగే వాడతాను నేను. మరి సహోదరులు ఎందుకు అలా వాడుతున్నారో నాకు తెలియదు. ఎప్పుడు కూడా ఇక్కడ యేసు నా శరీరం సాదృశ్యం అనలేదు, ఇక్కడ నా రక్తం సాదృశ్యం అనలేదు. ఆయనని అనని కాటికి, అపోస్తలుని అన్న కాటికి మనం ఎందుకు అనాలి? కాబట్టి బైబిల్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదు. బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలో ఒక కొటేషన్ ఇచ్చాడు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఇటీవలనే దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు ఏం చేయాలంట? బాగుగా గ్రహించినట్లు. చూసారండి, ఎవరి కోసమంట? ముందు నేనేం చేసుకోవాలా? సమగ్రవంతంగా నేను దాన్ని గ్రహించాలి. ఒకవేళ నాకు అర్థం కాకుండా కనుక తప్పుడు సంకేతం వెళ్ళింది అనుకోండి సమాజంలోనికి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక మిలిటరీ ముత్తాత గారి మనవడు స్కూల్ పుస్తకాన్ని చదువుతున్నాడు. ఆయన ఏమని చదివాడంటే, ఆయన కాలంలో మళ్ళీ అలా ఉండిందేమో నాకు తెలీదు. నాకు అప్పుడు 6 సంవత్సరాలు 5 ఉంటాయి. స్కూల్లోనేమో తాతగారు చెప్పింది చదివితే టీచర్ కొట్టేదంట. ఇంటికాడ టీచర్ చెప్పింది చదివితే ఈ ముత్తాత కొట్టేవాడంట అతన్ని. అతనికి 6 ఏళ్ళు, 6వ తరగతి 8వ తరగతి చదివేవాడు ఆ దినాల్లో. ఇది 74వ సంవత్సరం 75వ సంవత్సరం విషయం చెప్తున్నాను. ఏంట్రా నేను ఒకలా చెప్తే నువ్వు ఒకలా చదువుతావు అంటే, వాడు ఇద్దరు తన్నులు తప్పించుకోవడానికి స్కూల్లో గుండ్రంగా ఉంది, ఇంట్లో బలపరుపుగా ఉంది అని చదవడం మొదలుపెట్టాంట. బైబిల్ చెప్తుంది భూగోళము అని రాయబడింది. నువ్వు ఏదైనా ఎత్తుక్కోవాలంటే బైబిల్లో ఎత్తుక్కుంటే దొరుకుతాయండి సమగ్రవంతంగా. ఏ గ్రంథాలలో రాయబడలేదు ఆ విషయాలు. భూగోళము ఈ మధ్య ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. భూమిని ముందు పుట్టించి తర్వాత ఆకాశాన్ని పుట్టించాడా? అదేం కథ అంటే, వాడికి చదవటం తెలియట్లా. భార్య భర్త అని చదివితే అర్థం కాదు. అందుకే భార్య భర్త అని చదివితే బాగుంటుంది. భర్త భార్య అంటే ఈడు ఎక్కడి నుంచి వచ్చే పాకిస్తాన్ వాడు అనుకుంటారు. అది అంత వినడానికి రుచికరంగా ఉండదు. అందుకే భార్య భర్తలని చదివితే అది ఎంతో ఇంపుగా ఉంటుంది, లేకపోతే కంపుగా మారుతుంది. అలాగే ఇక్కడ ఆకాశము భూమిని చదివితే ఆ పదం అంత రుచికరంగా ఉండదు. కాబట్టి భూమి ఆకాశం అని తెలుగులో తర్జుమైంది. హీబ్రూలో ఇక్కడి నుంచి ఇలా రాయాలి. హీబ్రూలో ఆకాశము భూమి అని రాయాలి. తెలుగులో మనము భూమి ఆకాశం అని చదువు. తప్పేముంది? వాడి ఐడియా తప్పు, వాడి ఐడియాలజీ తప్పు. బైబిల్ని సందర్భ సహితంగా చూడాలి. అది హీబ్రూలో రాయబడిందా, గ్రీకులో రాయబడిందా, లాటిన్లో రాయబడిందా, అలంకారంగా రాయబడిందా, అక్షరరూపకంగా రాయబడిందా, సందర్భంగా రాయబడిందా? ఒకవేళ బైబిల్లో మీ బైబిల్లో రాయబడింది కదండి, కన్యక కుమారుని కానీ గర్భం ధరించి కుమారుని కంటదా? ఈరోజు కూడా కంటదా? అది జరిగిపోయిన విషయం. అదేమైంది? అది అర్థం చేసుకోవాలి మనం, లేదంటే తప్పు అనిపిస్తుంది. ఇక
అంటే బైబిల్ని చదివే విధానం ఇలా చూడాలి. అప్పుడే మనకు అది ఎక్కడ ఏముందో, ఎందుకు అలా ఉందో, ఏ సందర్భం రాయబడిందో అర్థమవుతుంది. ఒకటి రెండవది ఏంటంటే యెబూసీయులకు ఉండే అలవాటు. ఒకటి శాపగ్రస్తమైన వారు, రెండవది వారు త్రొక్కేవారు. ఎవరిని తొక్కారో తెలుసా? ఈ రోజుకి తొక్కుతున్నారు. ఎవరు తొక్కారో ఒకసారి చూడండి. రెండవది వారు తొక్కివేసేవారు. మూడవది ఎదుటి వ్యక్తిని అవమానపరిచే స్వభావం గలవారు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎవరిని ఏమని మాట్లాడుతున్నారు చూడండి. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, ఒకవేళ నువ్వు వస్తే గుడ్డివారును కుంటివారును తోలివేస్తారని దావీదుకి వర్తమానం. అంటే దావీదుని వాళ్ళు ఎంతగానో అవమానపరుస్తున్నారు ఇక్కడ. దావీదు ఒక చక్రవర్తి. దావీదు 127 సంస్థానాలకు నియంత. ఆయన ఒక్కడికే మహారాజు అని పిలువబడుతూ వచ్చింది. అలాంటి వారిని యెబూసీయులు ఏమంటున్నారో తెలుసా? ఎంతగానో అవమానపరుస్తున్నారు. దావీదు యొక్క వీరత్వం యెబూసీయులకు తెలీదు. బాలుడిగా ఉన్నప్పుడే సింహం నోట్ల నుంచి మేకపిల్లని సంపాదించగలిగాడు. 40 సంవత్సరాలు విర్రవీగుతూ తొలుతీగుతున్నటువంటి పద్యార్థిని దేవుని పక్షంగా అభ్యర్థిగా చేరి గొల్యాతును ఓడించినటువంటి మహావీరుడు. అతనికి 30 మంది పరాక్రమశాలులు ఉన్నారు. వారిలో 3 ప్రత్యేకమైన వారు ఉన్నారు. అంతటి వీరుని పట్టుకొని యెబూసీయులు ఏమంటున్నారో తెలుసా? తోలివేస్తారు. తోలేసేది ఎవరిని? అక్కడ కుంటివారు, గుడ్డివారు అంటే సర్వ సమాజంలో కౌంట్లెస్లో ఉన్నవారు అని అర్థం. అంటే విలువ లేనటువంటి వారినే నిన్ను తోలివేస్తారంటే, తోలేసేది కుక్కనో, తెలంగాణ వాళ్ళు పెళ్లి కుమార్తెని తోలిస్తామంటారు. తోలిస్తామంటే ఇంకా తోలియటమే. ఒక ఆయన అన్నాడు, ఏమన్నా ఎప్పుడు మీ భార్య పిల్లల్ని తోలుకురావంటే ఒక తాడు, ఒక ట్రాక్టర్ ఇవ్వండి అన్న. ఎందుకనంటే ఆ తాడిస్తే వాళ్ళని ట్రాక్టర్ గట్ట తోలుకొని వస్తాను. అదేంటాను అంత మాట అన్నామంటే, మరి మా వైపు తోలుకురామంటే అదే అర్థమవుతుంది. దిగబెట్టడము, పంపించి రావడం, అట్లాంటి పదాలు, తీసుకురండి అని పదాలు వాడాలి. మీకు కూడా కొన్ని బూతులు అనిపిస్తుంది. నేను ఒక చోట వాక్యం చెప్తా ఉంటే ఆ పిల్ల అని 2-3 సార్లు చెప్పాను. ఇప్పుడు అన్నారు బదర్ ఇంకోసారి అంటే మీ ఒళ్ళు దేహశుద్ధి చేయబడుతుంది, మీరు మార్చుకోండి అన్నారు. మా వైపు పిల్ల అనకూడదు, కొన్ని ప్రదేశాల్లో పోరి అని కూడా పిల్లకూడదు. బీ కేర్ఫుల్ సుమా అనాల్సి వచ్చింది. మరి అప్పటి నుంచి నేను కొన్ని మార్చుకున్నా. అందుకే భయపడతా, ఏవైనా బూతులుగా ఉంటావేమో నా పదజాలాలు, మీ చెవికి అంత ఇంపుగా ఉండకపోవచ్చేమో అని కూడా భయపడుతుంటా. దేవుని నామానికి అవమానం. ఎందుకంటే ఇది బంగారు పాత్ర అయ్యుండి దీనిలో అప్పుడే పితికిన పాలు పోసి ఈ చేతికి వ్రేళ్ళకి మరకలంటే ఒక వ్యక్తికి తాగని బదరంటే వాడు బంగారు గ్లాసు అప్పుడే పిండిన శ్రేష్టమైన పాలు అనుకోడు. ఏంటి బదర్ ఆ గ్లాసు నిండా మరకలు, వదిలేయండి అంటాడు. అంటే మన భాష శైలి కూడా ఎంపిక లేకపోతే దాన్ని ఎవరు రిసీవ్ చేసుకోలేరు. కాబట్టి వాడుక పదాలు కూడా రాకూడదు. గ్రాంధిక పదాలతో ఇంపైన పదాలు వాడితే ఒక వ్యక్తి కాస్తైనా వినడానికి ఇష్టపడతాడు. బహు జాగ్రత్త పడుతూ ఉన్నా నేను. పరిచర్యకి వెళ్ళి అలవాటు అవుతూ వచ్చింది. ఇక్కడ చూస్తే దావీదుని అవమానపరిచారు. ఎంతమంది నిన్ను అవమానపరిచినా నువ్వు వెనక్కి తగ్గకూడదు. నీ ప్రభు నీతో ఉన్నాడు. ప్రార్థన విషయంలో, పరిచర్య విషయంలో, సువార్త విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో ఎంతమంది అవమానపరిచినా. నేను బాప్తిసం తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల మందిరానికి దూరమైన, అడవుల్లో తినటం, కాయలు ఆకులు, నదుల్లో ఇసుకలో పడుకోవటం, ఒకే చొక్క ఒకే డ్రాయరు, ప్రభుని విడిచిపెట్ల, బాత్రూంలో ప్రార్థన చేసుకోవటం. నా బాత్రూమే, నాకు అన్ని బాత్రూమే, అదే నా ఆరాధన ఆలయం కూడా. పశువులు తాగే నీళ్లు తాగినాను, రోడ్ల మీద మురికి డ్రైనేజ్ కాలువలో నీళ్లు తాగిన రోజులు ఉన్నాయి. మే నెలలో ప్రభు ఎలా బ్రతికించాడో తెలీదు. మా అమ్మ ఇలా నీళ్ళు ఎత్తిపోస్తే రాతండి గ్లాస్ అంటాం, అల్యూమినియం గ్లాస్, దాంట్లో పడితే తాగటం, లేకపోతే లేదు. కుక్క నేను కలిసి భోంచేసిన రోజులు ఉన్నాయి.
ప్రభు నన్ను అలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. దేవుడికి నన్ను బ్రతికించాడు, సేవ కొరకై, తన పని కొరకై నిలబెట్టాడని నాకు అర్థమైంది. ప్రియమైన వారలారా, మీ పేరెంట్స్ ఎంతో గొప్ప అవకాశం, పాకెట్ మనీ నుంచి మంచి డ్రెస్ ఇచ్చి, స్కూలు కాలేజ్ చదివించి, యవ్వన కాలం మీకు అన్నీ ప్రొవైడ్ చేసి మందిరానికి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, మారు మనసు పొందండి. ఇంకా నిర్లక్ష్య పెడుతున్నావా? ఎబూసు స్వభావంలాగే వాళ్ళని అఘోరపరుస్తున్నావా? అవమానపరుస్తున్నావా? గేలి చేస్తున్నావా? వివాహ విషయంలో పనికి మాలిందానా, నీకేం తెలుసు, నా లైఫ్ పార్ట్నర్ నేను చూసుకుంటానని హేళన చేస్తున్నావా? నీకు డ్రాయర్ కావాలా, ప్యాంటు కావాలా, ఫ్రాక్ కావాలా, పంజాబ్ డ్రెస్ కావాలా, శారీ కావాలా, ఓని కావాలా, వాళ్ళకే తెలిసింది. నీ లైఫ్ పార్ట్నర్ విషయం వాళ్ళకి తెలియదని అఘోరపరచొద్దు. నీ అంత చదువుకోకపోయి ఉండొచ్చు, నీ అంత ప్రజ్ఞాశాలులు కాకపోయి ఉండొచ్చు, కానీ వారిలో మానవత్వం ఉంది. వారు కూడా మనుషులుగా గుర్తించు. ప్రియులారా, గమనించండి, యెబూసీలాగా త్రొక్కివేయద్దు ఎవరిని కూడా, అసహించుకోవద్దు ఎవరిని కూడా. అయినా దావీదు ఆ కోటను ఏం చేశాడంట? స్వాధీనపరుచుకున్నాడు. కాబట్టి కర్మేలుకు వస్తున్న నీవు ఎంతమంది నిర్లక్ష్య పెట్టినా, గేలి చేసినా ఎప్పుడు వెనక్కి తగ్గొద్దు. వాళ్ళు ఏమన్నా అనుకోని, ఎంత అవమానపరచండి, పక్కన పెట్టండి, వినొద్దు అనుకోండి. నువ్వు క్రీస్తు నిజంగా ధరిస్తే, కర్మేలు యొక్క అనుభవంలో కత్తితో పొడిస్తే అది ఎవరికి తగలాలా? దేహానికి తగులుతుందా, వస్త్రానికి తగులుతుందా? క్రీస్తుని ధరిస్తే క్రీస్తుకు తగులుతుంది, నీకు తగలదు. ఆ తిట్టైనా, ఉమ్మైనా, బూతైనా ఏదైనా వదులుకో. ప్రభా, ఇది నాకు తగలేదు, అది నీ మీద వేశారు, నేను నిన్ను ధరించాను, నువ్వు నా కవచం. అలా తీసుకుంటే కర్మేల్లో నువ్వు ఉన్నత శిఖరాన్ని చేరుతావు. దిగ్గజములాగా, దేదీప్యమానంగా నీ విశ్వాస జీవితం ఉంటుంది. ఎక్కడ కూడా తొందరపాటు పడకు. చివరి మాట చదివి ప్రార్థన చేద్దామా? చూడండి, 18వ అధ్యాయం దగ్గర రండి. కర్మేలు యొక్క అనుభవం ఎలా ఉండాలంటే, నువ్వు నిజంగా కర్మేలు విశ్వాసం అయితే ఎలా ఉండాలి? మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 17, 18, 19 ఒక అద్భుతం ఉంది. ఇప్పుడు మనం ఆ సందర్భాన్ని చూడలేము. కర్మేలు యొక్క అనుభవంలో మనం అలా ఉన్నామా లేదా? యెబూసీలను జయించాలంటే ఇలాగ నువ్వు ఉండగలిగితే జయిస్తావు. వారి అవమానం నువ్వు పట్టించుకోద్దు, వారి నిర్లక్ష్య వైఖరి పట్టించుకోద్దు, ఎంతగా నిన్ను కృంగదీసినా, నీచపరిచినా నువ్వు తీసుకోవద్దు. దేవుని కొరకు నువ్వు నిలబడాలి. నీ కొరకు ప్రాణం పెట్టింది దేవుడు, నీ కొరకు తీర్చిదిద్దుతుంది నిన్ను. కర్మేలుకి ఎప్పుడు దూరం అవ్వద్దు. ఎవరేం చెప్పినా వినకు, ఎన్ని మాయ మాటలకు లొంగకు, ఎంత వంచన చేసినా నువ్వు లొంగకు. నీకు అక్కడికి వెళ్తే సంఘ పెద్దం చేస్తాం, అక్కడికి వెళ్తే నేను సేవకుని చేస్తాం, సేవకురాలు చేస్తాం, మొత్తం నీకే అప్పగిస్తాం. అది అభూత కల్పితం. కర్మేలుకి ఎప్పుడు దూరం అవ్వద్దు. కర్మేలు యొక్క విజన్ ఏంటో ఇప్పుడు చదువు. కర్మేలులో నువ్వు ఎలా ఉండబోతావు ఒకరోజు ఆ వాక్యంలో చెప్తుంది. చదువుతారా మాట? జైట్ 19 వచ్చింది చదవండి. ఇంకొకరు జెఫన్యా 3:19 తీసి పెట్టుకోండి. ఆహాబు దూతలను పంపి ప్రవక్తలను 19 వచ్చింది చదవండి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ, బయలుదేవతల ప్రవక్తలను 470 మంది, అసీరాదేవి ప్రవక్తలు 400 మంది కర్మేలుకు రావాలి. ఎవరు రావాలి? నా యొద్దకు. ఇది కర్మేలు అనేది ఒక పర్వతం, ఇది పల్లపు ప్రాంతం కాదు. పర్వతం అంటే ఎవరెస్ట్ శిఖరం లాగా నీవు ఉండాలి. నీ విశ్వాసం అట్లుండాలి, దేదీప్యమానముగా. పర్వతం యొక్క అనుభవానికి నువ్వు రావాలి. దైవజనుడు భక్సింగ్ గారు 40 పర్వత శిఖరంలో పుస్తకం రాశాడు. ఆ పర్వతం యొక్క ప్రత్యక్షతలో నీవు ఉండాలి. 850 మంది నీ పాద పద్మముల చెంత దగ్గరికి చేరాలి. అది నీ స్థాయి. యెబూసీలు ఎంత త్రొక్కినా, ఎంతగా వంచినా, ఏదో మాయ మాటలు చెప్పినా, నీ భక్తి వైరాగ్యము కర్మేలుకి నువ్వు ఎప్పుడు దూరం కావద్దు. వారి అవమానాలు పట్టించుకోవద్దు. నీ కాలేజీలో అయినా, నీ కంపెనీ అయినా, నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు చదువుకునే చోట, నువ్వు కోచింగ్ తీసుకునే చోట, నీ మందిరానికి వచ్చే చోట, నీ ప్రక్కన, నీ సహవాసంలో ఎంతమంది అవమానపరిచినా వారు యెబూసీలే. నువ్వు యెబూసీలను జయించినప్పుడే కర్మేలు యొక్క అనుభవానికి రాగలవు.
మరి అంతగా ఉంటే నేను ఒక్కదాన్నే రక్షింపబడ్డానండి, నేను ఒక్కడనే రక్షింపబడ్డానండి అంటే నువ్వు ఒక్కడివే 1000 మంది అవుతావు, 10,000 మంది అవుతావు. వారు నీ తట్టు తిరగాలి తప్ప ఇర్మియా 15:19 ప్రకారంగా నువ్వు ఎవరి తట్టు తిరగకూడదు. జెఫన్యా 3:19 చెప్పాను, చదవలేదు ఎవరు? ఒకసారి చదవండి. ఆ కాలంలో నేను హింసపెట్టి వారందరూ నేను శిక్షింతును, కుంటుచూ నడుచిన వారిని సమకూర్చుదును, చెదరగొట్టబడిన వారిని నేను సమకూర్చుదును. ఏ ఏ దేశంలో అవమానపరచబడుతురో ఖ్యాతి మంచి పేరు తెప్పిస్తా. అంటే ఇక్కడ దేశం అంటే మట్టి కాదు, గురజాడ అప్పారావు దగ్గరికి వెళ్ళాలి. దేశం అంటే మనుషులు. ఏ మనుషుల మధ్యలో నువ్వు హేళన చేయబడుతున్నావో, దూషింపబడుతున్నావో, నీ ట్రాన్స్ఫర్ విషయం, నీ ప్రమోషన్ విషయం, నీ ఇంక్రిమెంట్ విషయాల్లో, నీ భక్తి విషయాల్లో, నీ ఉద్యోగ విషయాల్లో, నీ విదేశీయాన విషయంలో, నీ వివాహ విషయంలో, నీ సంతానం లేదని ఎగతాళి చేసి, గేలి చేసి, అవమానపరుస్తూ, దూషిస్తూ తోలనాడుతున్నారా? నువ్వేం భయపడద్దు. దేవుడు చెప్తున్నాడు, అదే స్థలంలో, అదే పురవీధిలో, అదే సంఘంలో, అదే సమాజంలో, అదే కాలేజీలో, అదే ప్రాంతంలో ఖ్యాతి మంచి పేరు దేవుడు నీకు తెప్పించబోతున్నాడు. ఇంకా కలత చెందుతావా? ఇంకా కురింగిపోతావా? ఇంకా నిర్లక్ష్య వైఖరికి దిగజారుతావా? కర్మేలు యొక్క అనుభవంలోనే ఉండాలి. యెబూసీలు నిన్నేమీ చేయలేరు. నీ ప్రభు నీతో కూడా ఉన్నాడు. కర్మేలు నీతో కూడా ఉంది. కర్మేలు ఉండే దేవుడు, కర్మేలు ఉండే ప్రార్థన, కర్మేలు ఉండే సహవాసం, కర్మేలు ఉండే వాక్య ప్రత్యక్షత నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. ఆ దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు అధైర్యపడకండి. ఇంకా యేసుని సొంత రక్షణ అంగీకరించకపోతే, ఇంకా సమస్యల వలయంలో ఉంటే, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కర్మేల్లో నీవు చేర్చబడితే నీ విశిష్టత ఒకరోజు ఖ్యాతి మంచి పేరు తెప్పించిపోయే స్థితిలో CEO గానో, కలెక్టర్ గానో, లాయర్ గానో, ఎమ్మెల్యే గానో, డాక్టర్ గానో, ఇంజనీర్ గానో దేవుడు నీ జీవితాన్ని విరాజిల్లాలా, ప్రఖ్యాతిగాంచాలా, నీ కీర్తి వ్యాపింపచేయాలి అని ఇష్టపడుతున్నాడు. అధైర్యపడకు, కురింగిపోకు. ఎవరే మాట్లాడినా సరే ప్రభు వైపు చూడు. కర్మేలి అనుభవంలోనే నువ్వు ఉండు. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ